ప్రజారోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఇవాల్టి వరకు అవసరార్థులకు సహాయం అందించడంలో ఎంతో సమర్థవంతంగా స్పందించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న 32 మంది బాధితులకు మంజూరైన 19,84,056 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 2,87,336 రూపాయల విలువైన 2 ఎల్ఓసి కాపీలను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పంపిణీ చేశారు. వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మీడియాతో మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తక్షణ సాయం అందించే విషయంలో సీఎం చంద్రబాబు సూచనల మేరకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి తో పాటు ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యతను కూడా ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేందుకు అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని, ఆ దిశగానే తాము అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని ఎమ్మెల్యే చంటి వెల్లడించారు. కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే ప్రతి నెల కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి రమారమి ప్రతి నెల కూడా 30 నుంచి 40 చెక్కుల దాకా అందజేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోగ్యం విషయంలో ఎక్కడా కూడా అశ్రద్ధ వహించద్దో, ఎమ్మెల్యేలందరూ కూడా అందుబాటులో ఉండాలి, ఎవరు ఆఫీస్కి వచ్చినా సరే వాళ్ళంతటా వాళ్ళు ఏదైతే చేయించుకున్నారో వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ కావాలన్నా వాళ్ళకి ఇమ్మీడియట్గా సహాయం అందించాలని చెప్పి ఆయన కూడా పదే చెప్తుంటారు. అందులో భాగంగానే ఏలూరు నియోజకవర్గంలో ప్రతి నెల చెప్పినట్టే ఈ నెల కూడా చెప్తున్నాం. డెఫినెట్గా ఇవాల్టి వరకు కూడా ఎవరికి కూడా ఆరోగ్యపరంగా ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్నారో వాళ్ళకు అనుకూలంగా ఎమర్జెన్సీ వాళ్ళు చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక చేయూత ఇవ్వటం జరిగిందని చెప్పి ఏలూరు నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ గర్వంగా చెప్పుకోగలుగుతుంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు డే 1 నుంచి కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఆరోగ్యం అనేది ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవన శైలులు మెరుగుపడతాయని చెప్పి ఆయన ఏదైతే చెప్పారో అందులో భాగంగానే మరి మేము ఎప్పుడు ఏది పట్టుకెళ్ళినా సరే ఇవాల్టి వరకు కూడా నో అన్నది ఫైల్ ఒక్కటి కూడా లేదు. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఇక్కడ కావాలంటే వాళ్ళకు కూడా గైడెన్స్ ఇచ్చి మీరు ఇంకా ఈ బిల్లులు తెచ్చుకోండి, ఈ అప్లికేషన్ పూర్తి చేయండి, ఈ బిల్లులు తెచ్చుకున్నాక పంపించమని చెప్పడం జరిగింది. ఏ ఒక్కరు కూడా రెండోసారి తిరక్కోకుండా ఇది ఎప్పుడెప్పుడు కూడా మీరు గత 40 సంవత్సరాల్లో ఏలూరు ప్రజానీకం ఇటువంటి వ్యవస్థను ఎప్పుడు కూడా చూసుంటారు. ఆ వ్యవస్థను చూపించడంలో మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా సక్సెస్ అయినందుకు మాకు తెలుగుదేశం క్యాడర్ అభినందన తెలియజేయబడుతున్నా. అదేవిధంగా ఈరోజు సంబంధించి మరి 32 మందికి అలాగే ఒక ఇద్దరికి ఎల్ఓసి ఎమర్జెన్సీ అన్నప్పుడు ఎల్ఓసి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని తాలూకా 22,71,392 రూపాయలు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళకి ఈ 20 నెలల్లో అంటే ఫస్ట్ 3 నెలల్లో ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అయ్యేసరికి ఫస్ట్ 3 నెలలు రాలా, 4వ నెలల కాడి నుంచి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇవాళకి 4,53,00,000 రూపాయలు మరి ఏలూరు నియోజకవర్గంలో ఎవరికైనా ఇవ్వండి, మెడికల్ నిమిత్తం వాళ్ళందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ సందర్భంగా మీ అందరి తరపున, మా అందరి తరపున, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం. 475 మందికి ఇస్తే ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇక్కడికి వచ్చిన వారికి ఈ రోజున తీసుకునే లబ్ధిదారులకి ఆ రోజున ఎవరైతే ఇక్కడికి వచ్చి మీరు డిశ్చార్జ్ సమ్మరై బిల్లులు చెల్లించిన తర్వాత మళ్ళీ మీరు రాకుండా ఆఫీస్ నుంచే మీకు ఫోన్ చేశారమ్మా, ఏమా ఆఫీస్ నుంచే ఫోన్ చేశారుగా, ఎవరికి కూడా టియ్యిపించకల్లా లంచం అనేది ఇవ్వకల్లా ఇక్కడి నుంచి మీకు చెక్కులు వస్తే మీ అకౌంట్లో వేసుకోండి. ఇక్కడ పరిస్థితి ఎమ్మెల్యే గారు ప్రతిదీ కూడా చూస్తూ ఉంటారు. నాగరాజు గారు కూడా ఎమ్మెల్యే గారికి ఒక కన్నులు అంటాడు సెక్రటరీ గారు, నన్ను మట్టికి రెండో కన్ను కింద చూడట్లేదు ఎమ్మెల్యే గారు ఏంటి ఇందాక చెప్పారు.